అంత దయాస్వరూపిణి అయినటువంటి నువ్వు ఎవరైతే ఉన్నావో నీ యొక్క కర్తవ్యం ఏమిటి? ఎవడైతే ఈ సంసారం అనే సముద్రంలో కొట్టుకొని పోతూ ఉన్నాడో వాళ్ళందరినీ ఉద్ధరించటం కదా నీ స్వభావము. మరి నేనేమన్నా స్థిరంగా ఉన్నానా? నేను కూడా ఈ కాల ప్రవాహంలో పోతూ ఉన్నటువంటి వాడిని. అలాంటి స్వభావం ఏదైతే ఉన్నదో ఆ స్వభావాన్ని ఇక్కడ మనకి ప్రత్యేకంగా తెలియచేస్తూ, తల్లి ఏ జన్మలో మేము ఏ పుణ్యం చేసుకున్నామో ఈ జన్మలో నువ్వు మాకు దొరికావు తల్లి. ఘటనముచితమాసీద్ ఆవయోః దైవయోగాత్ అన్నారు. ఏ మహానుభావుడు, ఏ దేవాధిదేవుడు ఎవరు మమ్మల్ని ఆశీర్వదించాడో, ఎవరి కరుణాపూరితమైన దృష్టి మా మీద పడిందో మాకు అన్ని విధాలుగా అది శ్రేయోదాయకమే అవుతూ ఉన్నది కదా. కనుక నువ్వు నన్ను రక్షించకుండా వదిలేయటం ఏమాత్రం కూడా భావ్యమైన విషయం కాదు అని చెప్పి ఆ లక్ష్మీదేవిని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు అమ్మవారిలో ఉండేటువంటి అద్భుత గుణాలన్నిటికీ కూడా ఒక గొప్ప ఆచ్ఛాదన వంటిది ఏమిటి అంటే కరుణ అని. అంటే మిగిలిన గుణాలు అన్నీ ఉన్నాయా లేవా అంటే అన్నీ ఉన్నాయి లోపల, కానీ ఇవి పైకి కనపడలేదు. ఇంకా అవసరమైనప్పుడు కనపడతాయి, తప్పకుండా కనపడతాయి. ప్రస్తుతానికి మనకు కావలసింది ఓ మానసికమైన ప్రశాంతత. కనుక దానికి సంబంధించినటువంటి విషయాలే మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగనే పురస్సరాపి ఆ విధంగా చేయటం ద్వారా ఏమైంది ఇక్కడ అనంటే, ఈ ప్రసిద్ధి, ఆశ్రితులను వరించటం, ప్రీతి, క్షేమంకరం లేదా క్షేమమును కలుగజేయటము అనేటువంటి గుణాలు పురస్సరాపి ఇవి అన్నీ కూడా ఒకదానికన్నా ఒకటి ముందు ముందుకి వస్తూ పరిమళ కాంతి కారుణ్యం అర్చిరితిరేతే గుణదాశయ అన్నాడు. గొప్పదైనటువంటి సువాసన, సౌందర్యం, లావణ్యము అనేటువంటి ఈ గుణ సమూహాలన్నీ కూడా తవ భగవతశ్చ సాధారణాః నీకును స్వామివారికి ఇద్దరికీ కూడా ఇవి సమానమైన గుణాలే తప్పితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటిది ఏమీ లేవు. ఆయనలో ఈ గుణాలు మౌలిక గుణాలుగా ఉంటే ఈ గుణాలని ఆశ్రయించుకొని ఉన్న లక్ష్మీ స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్ష్మీ స్వరూపాలకి మనము ఇదిగో వీరు ఇలా అని చెప్పి తెలియచెయ్యాలి మనం ముందు. ఆ విధంగా గనక చేస్తే తల్లి ఏమవుతుందో తెలుసా? తవ భగవతస్య సాధారణాః నీ యొక్క గుణములు, స్వామి యొక్క గుణములు ఇవి రెండూ కూడా చాలా సాధారణమైనవిగా మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ ఈ రెండింటి యొక్క గొప్పదనము ఇంత అంత అని చెప్పటానికి వీలు లేనంత. అంటే నైసర్గికంగా ఉండే ఏవో లక్షణాలు కాదండి, ఆ నైసర్గికమైన లక్షణాలే చాలా గొప్పవైనవిగా మన కంటి ముందు మనకు కనపడుతూ ఉంటాయి. కనుక వీటినన్నింటినీ మనము మనసులో సంపూర్ణంగా పెట్టుకున్నప్పుడే లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఈ విధంగా ఉంటుంది అనే విషయం మనకి తెలియపడుతోంది. లేనప్పుడు ఆమెను కూడా మనం ఏమనుకుంటాం, ఏదో ఒక సాధారణమైన గృహిణం, కాదు కూడదంటే కొద్దిగా గొప్ప మహిమ కలిగినటువంటి ఒక అమ్మవారను ఒక్క మాట అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఇవి ఏవి కూడాను అమ్మ విషయంలో సరైనవి కాదు. ఎందుకని? చేతకాక ఆమె కూర్చొని లేదు అక్కడేమీ. దేనివల్ల నిశ్శబ్దంగా కూర్చుంది? ఒరే, ఈ ఎదుటివాడిలో వీడిలో ఉండేటువంటి ఈ దుర్మార్గపు గుణం ఏ విధంగా నాశనం అవుతుంది అనేటువంటి ఆలోచన చేస్తూ కూర్చోను.
ఎప్పుడైతే నువ్వు దాన్ని దూరం చేసుకుంటావో వెంబటే నీకు తన సాన్నిధ్యాన్ని కటాక్షిస్తుంది ఆ తల్లి. అది లేని నాడు దేనికి కూడాను ఇక్కడ ఏమంటాము అవసరం అనేటువంటిది లేదు. అంటే ఈ గుణాలనేటువంటివి ప్రత్యేకంగా ఉన్నప్పుడు దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు అనేటువంటి సందేహం వస్తుంది. అన్నీ కలిపి ఇదిగో ఒకటే ఒక ప్యాకేజీగా అమ్మవారి రూపంలో మనకి లభించింది కనుక ఆ విధంగా తల్లి రూపంలో మనకు కనిపించినటువంటి ఏ అద్భుతమైన గుణాలైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనము ప్రోగు చేసి అమ్మ దగ్గరికి తీసుకొని రావలసిన అవసరమైతే మనకు ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నారు.